హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 10 తెలుగు గురించి మాట్లాడుకుందాం. మరి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఇది? తర్వాత సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు, కామనర్స్ ఎవరు వస్తున్నారు, మరొక తనూజ వస్తుందా, బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుందా, మరొక కళ్యాణ్ వస్తున్నాడా, మరొక కళ్యాణ్ గెలిపించడానికి మరొక తనూజ ఎవరు వస్తున్నారు, సామాన్ని గెలిపించడానికి సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారా, అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వచ్చి బిగ్ బాస్ 10 తెలుగు అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే, బయట హల్చల్ చేస్తున్న డేట్ కానీ మనకు వచ్చిన డేట్ కానీ సెప్టెంబర్ 10 అయితే స్టార్ట్ అవుద్ది అని చెప్పారు. అగ్నిపరీక్ష 2.0 ఏమో ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారు. అది కూడా డిస్నీ హాట్స్టార్లో వస్తుంది ఇంతకుముందు, ఇప్పుడు స్టార్ మాలో కూడా రాబోతుంది. తద్వారా వీళ్ళకి ఎవరైతే అగ్నిపరీక్ష షోలోకి ఎంటర్ అయ్యి ఎవరైతే స్టేజ్ మీద వాళ్ళేంటో నిరూపించుకోబోతున్నారో వాళ్ళకి కొంత ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడటానికి అవకాశం అయితే చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు, కామనర్స్ ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు? మనకు తెలిసే అప్డేట్ ఏంటంటే కామనర్స్ని 10 మందిని తీసుకోబోతున్నారంట. 10 మంది అంటే బిగ్ బాస్ 10 కాబట్టి 10 మందిని తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి 10 మందిని తీసుకుంటున్నారా, లాస్ట్ టైం లాగే 5గురినే తీసుకుంటున్నారా, తీసుకొని మధ్యలో వైల్డ్ కార్డులు ఎవరినైనా ఎంటర్ చేయబోతున్నారా అనేది కూడా మనం చూద్దాం. అయి ఉండవచ్చు. మనకు తెలిసే అప్డేట్ ఏంటంటే 10 మందిని తీసుకోబోతున్నారంట. బిగ్ బాస్ 10 కాబట్టి 10 మందిని తీసుకోబోతున్నారంట. తీసుకొని మరి వైల్డ్ కార్డ్స్లో మరి పంపిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే, 10 మందిని తీసుకుంటే మాత్రం వైల్డ్ కార్డులో పంపించరేమో. ఓకే, నెక్స్ట్ వచ్చి వైల్డ్ కార్డులు అప్పుడు పంపించడానికి కూడా శ్రీజాకి అన్యాయం జరిగిందని అందరూ గోల పెడుతుంటే బయట, వాస్తవంగా అన్యాయం జరిగింది, బయటికి పంపటం. ఒక గోల పెడుతుంటే ఏదో వాడు కన్నీళ్ళు దూడడానికి బిగ్ బాస్ ఏదో వైల్డ్ కార్డులు పెట్టి మళ్ళీ ఆ శ్రీజాని పక్కన నెట్టేసి భరణి గారిని తీసుకున్నారు. అదేదో భరణి గారిని పంపకుంటే సరిపోయేదే కదా, కానీ వాళ్ళు అట్లా చేశారు. ఎట్లాగైనా సరే శ్రీజాకి అన్యాయమే. ఓకే, నెక్స్ట్ వచ్చి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారంటే మంచి హెమహిమీలే వస్తున్నారు. సెలబ్రిటీస్ వస్తున్నారు, కామనర్స్ గెలిపించడానికి వస్తున్నారంటే అలానే కాదు, సెలబ్రిటీలు కూడా వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సీరియల్ నటిస్తారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తున్నారు కదా. మరి మేము వెళ్ళి సెలబ్రిటీ మా కామనర్స్ తోటి పోటీ పడాలా, కామనర్స్ తోటి కలిసి ఉండాలా, కామనర్స్ తోటి మాట్లాడాలా అనేది సెలబ్రిటీలు అనుకుంటే ఆగిపోతారు. లేదు, కామనర్స్ ఏంటంటే మనుషులు కాదా, వాళ్ళతో ఆడకూడదా మనం? పోయినసారి కామనర్స్కి వచ్చి గెలవలేదా? వాళ్ళని ఢీ కొట్టి మనం గెలవాలి, మనం ఏంటో నిరూపించుకోవాలని ఆలోచించేవాళ్ళు సెలబ్రిటీలు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది ఆట, గేమ్, అది పోటీగా ఎవరు గేమ్ ఆడి సెలబ్రిటీలా కామనర్స్ అని కాదు. అక్కడ ఎవరు బాగా ఆడతారు, ఎవరు బిహేవియర్ బాగుంటుంది, ఎవరు మాట తీరు బాగుంటుంది, ఎవరు ఎంతమంది మనసుల్ని గెలుచుకోబోతున్నారు, ఆ మనసుల్ని గెలుచుకొని తద్వారా ఎవరు కప్పురు అందుకోబోతున్నది మన పాయింట్. అంతేగాని బయట సెలబ్రిటీస్ వాళ్ళు ఫ్యాన్ బేస్ ఉంది బాగా, కామనర్స్ గెలవరేమో అనుకోవడానికి లేదు. గెలిచి చూపించారు, గెలిపి చూపించాడు. అసలు కళ్యాణ్ ఎవరు ఫ్యాన్ బేస్ ఉన్న కామనర్స్ సెలబ్రిటీలని ఢీ కొట్టి గెలిచాడంటే కళ్యాణ్ ఎవరు? ఎక్కడో జవాన్, దేశభక్తుడు, దేశానికి సేవ చేసే వ్యక్తి, ఎవరో తెలియదు. అలాంటి పర్సన్కి స్టేజ్ మీదకి వచ్చి తనేంటో అగ్నిపరీక్షలో ప్రూవ్ చేసుకొని తనకి నటన మీద కానీ ఆ షోలోకి వెళ్ళాలనే ఆకాంక్ష ఎంత గట్టిగా అనుకున్నాడంటే, ఏదో సినిమా నటుడు గట్టిగా అనుకోండి అయిపోద్ది అన్నట్టు గట్టిగా అనుకుని ఉంటాడు కళ్యాణ్. అయిపోయింది, బ్రేక్ చేస్తే బిగ్ బాస్ 9లోకి అడుగు పెట్టేశాడు. తనేంటో నిరూపించుకున్నాడు. తను బయట ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉన్నానని చెప్తున్నాడు. వాళ్ళ కూడా అలాగంటుంది. మరి ఎవరో తెలియని పర్సన్ ఇక్కడికి వచ్చి తన బిహేవియర్ తోటి కానీ ఎవరో ఫ్యాన్ బేసే లేరు, ఎవరో తెలియదు కదా, తెలిస్తే కదా ఫ్యాన్ బేస్. కానీ ఇక్కడ మనం ఒకటి ఏమో ఆలోచించాలంటే సెలబ్రిటీలు అందరూ తెలుస్తారు, సీరియల్ నటులు కానీ స్టేజ్ షోల మీద ఉంటారు కాబట్టి అందరూ తెలుస్తారు వాళ్ళు. మరి వీళ్ళు తెలియదు కదా అంటే అది కాదు అక్కడ మెయిన్ పాయింట్. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అదే చూస్తారు వీళ్ళు. మరి బిహేవియర్ ఉన్న బయట సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళి ఒక వారానికే బయటకు వచ్చేసారు కదా. అంటే సెలబ్రిటీలు లేరని కాదు, బయట సెలబ్రిటీస్ వేరు, హౌస్లోకి వచ్చిన బయట పడుకున్న ఫ్యాన్ బేస్ వేరు, హౌస్లోకి వచ్చినాక ఈ ఫ్యాన్ బేస్ వేరు, వీళ్ళు ఓన్ చేసుకునే విధానం వేరు ఉంటుంది.
వాళ్ళు సీరియల్ పరంగా కానీ అట్లా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు పక్కా ఎలా అంటే మన అన్నట్టు ఓన్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, ఎదుటి కంటెస్టెంట్ని గౌరవించే విధానం ఎలా ఉంది, ఎదురు కంటెస్టెంట్ తోటి గేమ్లో లాజిక్లు ఏం ఆడుతున్నారు, గేమ్ ఎలా ఆడుతున్నారు, పోటాపోటీకి ఇస్తున్నారా అనేది చూస్తారు. గెలిచింది ముఖ్యం కాదు, గెలవటానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్ చూస్తారు. గెలవటం కాదు, ఆ ఎఫర్ట్ని చూసి కూడా ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ కళ్యాణ్ ఆ విధంగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాం, మామూలు ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోలేదు. మరి గెలవటం అంటే సామాన్యమా? అంతమంది సెలబ్రిటీలని మిగిలిన కామనర్స్ని మొత్తం ఢీ కొట్టి గెలవటం అంటే సామాన్యం కాదు కదా. తర్వాత టాప్ 5లో డెమాన్ ఉన్నాడు, కామనర్ కదా డెమాన్ కూడా టాప్ 5లోకి వచ్చాడు. అంటే వాళ్ళకి బయట ఫ్యాన్ బేస్తో పని లేదు, హౌస్లోకి వచ్చినాక ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఎలా చేసుకున్నారంటే అక్కడ ఉన్నది సామాన్యుడే, మేమే అన్నట్టు ఓన్ చేసుకున్నారు. మేమే అక్కడ ఉంది సామాన్యుడి, వాళ్ళు ఓన్గా వాళ్ళ సొంతం ఉన్నట్టు చేసుకున్నారు. వాళ్ళే అన్నట్టు బిహేవ్ అయ్యారు, వాళ్ళు అన్నట్టు ఫీల్ అయ్యారు. కాబట్టి అక్కడ సామాన్యుని గెలిపించారు. అట్లాగే వాళ్ళు కూడా హౌస్లో కూడా హౌస్ విధానాన్ని బట్టి హౌస్ రూల్స్ని పాటిస్తూ హౌస్లో ఎలా ఉండాలో వాళ్ళు బిగ్ బాస్ యాజమాన్యం చెప్పినట్టు ఉంటూ మరి ఆటలాడుకుంటూ గెలుచుకుంటూ ఎదుటి వాళ్ళని గౌరవించుకుంటూ అట్లా ఎక్కడ ఎలా ఉంటే ఎలాగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ మనసుకు దగ్గరగా ఉంటారు అనేది బాగా ఆడియన్స్ నాడిబెట్టి అక్కడుండి ఉన్నారు. కాబట్టి వాళ్ళు టాప్ 5 దాకా డెమాన్ వెళ్ళాడు, విన్నర్గా కళ్యాణ్ నిలిచాడు. అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే కామనర్స్ కానీ సెలబ్రిటీ కానీ ఏం చేయాలంటే ఆడియన్స్ నాడి పట్టాలి, ఆడియన్స్ నాడి పట్టాలి. ఆ నాడిలో కూడా కొంతమంది అందరూ ఒకే మైండ్తో ఉంటారు కదా, ఒకే ఆలోచనతో ఉంటారు కదా. అయితే అందరు ఆలోచన ఏమంటుంది, బిహేవియర్ ఖచ్చితంగా చూస్తారు. అది మెయిన్గా అక్కడ ఉండాలి. అది కళ్యాణ్ దగ్గర ఉంది. చాలా మంచి బిహేవియర్, లేడీస్ని బాగా గౌరవిస్తాడు. ఆ విధానం ఉంది. ఎందుకంటే దేశానికి సేవ చేసిన వ్యక్తి కాబట్టి, దేశాన్ని గౌరవిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాడు. అలానే కాకుండా దేశభక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే జవాన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, మన అనుకుంటారు. ఆ విధంగా కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది, కప్పు అందుకున్నాడు. అలాగనే మరి సెలబ్రిటీగా ఉన్న తనూజ మరి లేదని కాదు, తనూజ కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది, మామూలుగా లేదు. వర్సెస్ పోటాపోటీగా. కానీ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే తనూజ కావాలనే కళ్యాణ్ని గెలిపించింది అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కావాలని ఎవరు కూడా కప్పు వదులుకోరు కదా, కావాలని వదులుకోరు. తనూజ ఆలోచన ఏంటి, అక్కడ కప్పు తీసుకుంటప్పుడు వాళ్ళ నాన్నగారి ముందు తీసుకోవాలి, వాళ్ళ నాన్న చేతి మీద తీసుకోవాలి, చాలా కోరిక కలిగింది పాపం. కానీ వీలు కాలేదు. అయితే తనూజ వచ్చిందంటే తనూజ బిహేవియర్ కానీ, కట్టుబొట్టు కానీ, మాట్లాడే విధానం కానీ, ఎవరికైనా ఇచ్చిపడేసే విధానం కానీ, ఫ్రెండ్స్గా ఉండే చోట ఫ్రెండ్గా, ఆటలాడుకునే చాటగా అట్లా చాలా లాజిక్గా ఆడుతూ చాలా తెలివిగా వ్యవహరించింది తనూజ. మరి తనూజకి ఫ్యాన్ బేస్ లేరంటే ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉండబట్టే రన్నర్గా మిగిలింది. ఎంత 1% డిఫరెంట్ తోటే కదా ఓట్లు. తనూజ రన్నరప్ అయింది, జస్ట్ మిస్ అయింది అంతే. అప్పుడు శ్రీముఖికి అంతే, గీతామాధురికి అంతే, ఇప్పుడు తనూజ. కాబట్టి ఫ్యాన్ బేస్ అనేది హౌస్లో బయట ఫ్యాన్ బేస్ వేరు, బయట ఫ్యాన్ బేస్ ఒక ఎత్తు అయితే హౌస్లోకి వెళ్ళినాక ఆడియన్స్ నాడి బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, గేమ్ని బట్టి ఏర్పడే ఫ్యాన్ బేస్ వేరు. అది కాకుండా అప్పుడప్పుడు స్పాట్లో కూడా కొంతమంది ఫ్యాన్ బేస్ అవుతారు, షో నడుస్తుండగానే అప్పుడప్పుడు చూసిన వాళ్ళు కూడా ఫ్యాన్ బేస్ అవుతారు. ఆ విధంగా ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్న కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా సెలబ్రిటీలు అందరు తెలుసు కదా, కామనర్స్ తెలియదు అంటానికి లేనే లేదు. హౌస్ని బట్టే ఉంటుంది, హౌస్లో వాళ్ళు ఆటాడే తీరుని బట్టే ఫ్యాన్ బేస్ ఏర్పడతారు. ఆ విధంగా కళ్యాణ్ ఆడియన్స్ గెలుచుకున్నాడు, కప్పు అందుకున్నాడు. మరి తనూజ రన్నరప్ వెళ్ళింది. మరి ఈసారి మరో కళ్యాణ్ ఎవరు రాబోతున్నారు కామనర్స్లో, మరో తనూజ ఎవరు రాబోతున్నారు కామనర్స్ని గెలిపించడానికి? గెలిపిస్తుందా, లేదంటే కామనర్స్ని ఓడించి సెలబ్రిటీలు గెలుస్తారా? అది మనం చూడాలి. ఎందుకంటే అటువంటి మనస్తత్వం గల వాళ్ళు, అటువంటి బిహేవియర్ గల వాళ్ళు వస్తారు. అందరూ బ్యాడ్ బిహేవియర్ అని కాదు, 1% డిఫరెంట్ తోటి ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉండాలని రూల్ ఏమి లేదు. ఒక్కొక్కళ్ళు ఒక మైండ్ సెట్, ఒక్కొక్కళ్ళు ఒక ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి అక్కడ నడుచుకుంటారు. తద్వారా ఆ ఆలోచనని గెస్ చేసి ఫ్యాన్ బేస్ ఏర్పడే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి మరో కళ్యాణ్ ఎవరు అవ్వబోతున్నారు, మరో తనూజ ఎవరు అవ్వబోతున్నారు, మరి ఎవరు గెలవబోతున్నారు? సెప్టెంబర్ 10న షో స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష 2.0 ఏమో అక్టోబర్ 20 స్టార్ట్ అవుతుంది.
మరి ఎవరెవరు ఫ్యాన్ బేస్ పెంచుకుంటారు, ఎవరు వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటారు అనేది మనం చూడాలి. మరి కామెంట్ చేయండి, మరొక తనూజ మరో కళ్యాణ్ రాబోతున్నారా? మరి మరో తనూజ మరో కళ్యాణ్ గెలిపించబోతుందా? చిన్న కామెంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.